అరిచి అరిచి గొంతు పోయింది. నిజంగా గొంతు పోయింది. 'ఓజీ' సినిమా ఎలా ఉంది అంటే, సినిమా గురించి ఆలోచిస్తున్న ప్రతిసారి ఏదో ఒక షాట్ ఇంటర్వెల్‌లో అదొక షాట్ ఉంది. దాని గురించి ఒక 2 నిమిషాలు మా వాళ్ళతో మాట్లాడడం. ఓపెనింగ్ హీరో ఇంట్రడక్షన్‌లో ఒక కత్తితో ఒక షాట్ ఉంటుందని, లేపోతే మధ్యలో గన్ను పట్టుకొని ఇంకొక షాట్. ఇట్లా డిఫరెంట్ మోమెంట్స్ గురించి, డిఫరెంట్ సీన్‌ల గురించి మాట్లాడుకోవడం, మళ్ళీ హైప్ ఎక్కించుకోవడం, మళ్ళీ రేపెప్పుడు సినిమాకెళ్తానా అని ఆలోచించడం. ఇదే సాగుతోంది సినిమా చూసినప్పటి నుంచి. సో, బేసిక్‌గా ఈ వీడియో నేను రివ్యూ అనడం కంటే, ఒక వైబ్, హైప్, హైప్ కోసం చేసిన వీడియో అనుకోవచ్చు. సో, 'ఓజీ' ముందే చెప్తున్నా, మీరు 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్ అయ్యుండి, లేదు ఫ్యాన్ కాకపోయినా 'పవన్ కళ్యాణ్' అనే ఒక మ్యాడ్‌నెస్‌ని ఒక 2:30 గంటల పాటు నరాల్లోకి ఎక్కించుకోవాలి. ఏదో ఒక 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 సినిమాని ఓన్లీ ఫర్ హీరోని ఎట్లా చూపిచ్చారు, హీరోని ఏ రకంగా వాడారు, ఫ్యాన్స్‌కి హీరో ఎలా కనపడాలో అలాంటి సినిమా ఒకటి మీరు చూడాలి అనుకుంటే అర్జెంట్‌గా మాట్లాడకుండా వీడియో పాజ్ చేసి టికెట్లు బుక్ చేసుకొనొచ్చి మళ్ళీ వీడియో చూడండి. లేదు నాకొక మంచి కథ గావాలి, డ్రామా గావాలి, కాకరకాయ గావాలి, ఎమోషన్‌లు గావాలి, ఒక మలయాళం సినిమా గావాలి అంటే లేదు లైట్ తీసుకోండి. సినిమాకెళ్తారో లేదో మీ ఇష్టం. వీడియో మాత్రం ఆపేసేయండి. సో, 'ఓజీ' నేను సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి భయంకరమైన హైప్‌తో ఉన్న సినిమాకి టీ టీ షర్ట్‌లు అయిపోతే ఇంకా ఏదో ఒకటి కొనుక్కోవాలని చెప్పి షర్ట్ కూడా కొనుక్కున్నా. నాకిష్టమైన థియేటర్‌లో నాకు చాలా నచ్చిన థియేటర్‌లో సీట్ల కోసం, టికెట్ల కోసం బుక్ మై షోని ఎవ్రీ 2 మినిట్స్‌కి రిఫ్రెష్ చేస్తూనే ఉన్నాం. ఫోను, ల్యాప్‌టాప్ పక్కన మా ఫ్రెండ్ గాడి ఫోన్ ఇన్ని పెట్టుకొని రిఫ్రెష్ చేస్తూ మొత్తానికి టికెట్లు సంపాదించి వెళ్ళాం. అంతా అయిన తర్వాత సినిమా ఎలా ఉంది అంటే, చెప్పా కదా హైప్. పవన్ కళ్యాణ్ అనే ఒక పిచ్చిని ఎక్కిచ్చేసుకున్నాం సినిమా చూసి. ఇంకంతే. ఫస్ట్ హాఫ్ వరకు అయితే నేను నేను గత కొన్ని సంవత్సరాలుగా చూసిన ఫస్ట్ హాఫ్‌లు అన్నిట్లోనూ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫస్ట్ హాఫ్స్ 'ఓజీ' సినిమాలో. ఎగ్జాజరేషన్ కూడా కాదు. ఇది నేనంటున్న మాట ఒక్కటే కాదు. నేనొక నలుగురితో కలిసెళ్ళాను. ఆ నలుగురన్న మాట ఇదే. మాతో ఒక హిందీ వాడొచ్చాడు మా ఫ్రెండ్. వాడు కూడా సినిమాకి వైబ్ అయిపోయి, వాడు కూడా హిందీలో బూతులు తిట్టేసి, బూతులంటే మరి ఇంకేదో అనుకునేరు. అంటే అదిరిపోయింది బ్రో, చంపేసింది బ్రో అనడానికి వాడి భాషలో వాడు ఎట్టగో ఎక్స్‌ప్రెస్ చేసుకున్నాడు. సో, ఆ రేంజ్‌లో ఉంది ఫస్ట్ హాఫ్. ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత నేనసలు ఎమోషన్‌తో ఏడ్చేసానబ్బా! ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత. అంటే మళ్ళీ చెప్తున్నా గదా! నేను ఆ వైబ్‌లో ఉన్నాను. నేను ఆ హైప్ ఎక్కించుకున్నాను. నేను ఏం కావాలో మీటర్ టు మీటర్ నేను ఎక్స్‌పెక్ట్ చేసిందే నాకొచ్చింది ఫస్ట్ హాఫ్‌లో. అందుకనే నేను చాలా ఎమోషనల్ అయిపోయి ఏడ్చేసా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని గాదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఏం గాదు పెద్దగా. బట్ ఆ ఆరా ద ఫీలింగ్ కోసం ఎళ్ళాను. అదే వచ్చింది. మా వాళ్ళని చూసైతే నేను ఏడ్చేసా. సెకండ్ హాఫ్‌లో ఎవరు అడగంది స్టోరీ అన్నది సుజీత్ అన్న ఒకటి పెట్టడం. దానివల్ల కొంచెం చిన్న ఆర్ పెద్ద బొక్కలే రావటం, డ్రామా సస్టైన్ చేయలేకపోవడం. ఇవన్నీ సుజీత్ గారి స్ట్రాంగ్ జోన్స్ అని నేనైతే అనుకోవట్లేదు. ఓకే. ఆయన ఏదో మేనేజ్ చేయడానికి జూసారు. అండ్ మరీ అసలు డ్రాగ్ చేసి ఫస్ట్ హాఫ్‌లో వచ్చిందంతా పోగొట్టుకోకుండా ఓకే. దాన్ని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచారు. అండ్ సెకండ్ హాఫ్‌లో మళ్ళీ హీరోని లేపడం కోసం క్లైమాక్స్ నుంచి కొత్త క్యారెక్టర్‌లు పెట్టుకోవడం. వాళ్ళకి కూడా డైలాగ్‌లు, సీన్‌లు ఆటిలికి ఎట్లా పెట్టాలో బాగానే పెట్టారు. సో, సెకండ్ హాఫ్‌లో గూడా మధ్యలో కొంచెం అటు ఇటు అయినప్పటికీ కూడా క్లైమాక్స్ నుంచి సినిమా ఎత్తుకోవడం, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఆయన జోన్‌లోకి ఆయన ఎళ్ళిపోవడం, ఇంకా సెకండ్ హాఫ్ ఎండ్ అవ్వడం కూడా చాలా బాగా ఎండ్ అవుతుంది. తమన్ గారు బేసిక్‌గా కొన్ని సార్లు తమనన్న అద్దిరిపోతుంది, చంపేస్తాం, నరికేస్తాం ఇట్లాంటి డైలాగులు చెప్పినప్పుడు నేను కొన్ని సినిమాలు జెన్యూన్‌గా చూసి ఇంకొకసారి తమనన్న రివ్యూ గుడ్డిగా నమ్మకూడదు అనైతే ఫిక్స్ అయ్యా. కానీ 'ఓజీ' సినిమాకి కూడా ఆయన ఇట్లాగే హైప్ చేశారు. బట్ సినిమా చూసిన తర్వాత నేను బోల్డ్‌గా ఒక విషయం చెప్తా.
తమన్ గారు తప్ప భారతదేశంలో ఈ సినిమాకి ఎవరు మ్యూజిక్ ఇచ్చినా సెట్ అయ్యేది కాదు. ఆయన చేసినంత డ్యూటీ, ఆయన చేసినంత సర్వీస్ ఎవ్వరు చేసుండేవాళ్ళు కాదు ఈ సినిమాకి. ఇంకా ఆయన చేసిన వర్క్ గురించి ఇంక అంతకంటే చెప్పలేను నేను. ఇంకా 'సుజిత్' అగైన్ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు. మంగళగిరిలో సెట్టేసి సినిమాని కంప్లీట్ చేశాము. చివరి షెడ్యూల్స్ అనగానే, ఇది ఎప్పుడు 'హరిహర వీరమల్లు' ప్రమోషన్స్ జరుగుతున్నప్పుడు లేదా అయిన తర్వాత అన్నారు. నాకు ఏదో కొడుతుంది సీనా అనైతే కొంచెం అనిపించింది. జెన్యూన్‌గా అనిపించింది. ఎందుకంటే 'హరిహర వీరమల్లు' చూసాం కదా! కానీ నిజంగానే మంగళగిరిలో సెట్‌లేసి ఈ రేంజ్ అవుట్‌పుట్ తీసుకొచ్చాడంటే సుజీత్ విజువల్‌గా గానీ, మేకింగ్‌లో ఆ క్వాలిటీలో ఆఫ్‌కోర్స్ డీఓపీలు ఇద్దరు కొంచెం చేంజ్ అవ్వడం వల్ల స్టైల్ కొంచెం మిస్ మ్యాచ్ అయినియి అక్కడక్కడ. బట్ అందులో కూడా స్టైల్స్ మిస్ మ్యాచ్ అయినియి అని చెప్పా గానీ, క్వాలిటీ ఎక్కడ తగ్గిందనైతే చెప్పట్లేదు. క్వాలిటీ టెక్నికల్‌గా చాలా బావుంటుంది సినిమా. ఎడిటింగు క్రిస్ప్‌గానే ఉంచారు. నవీన్ నూలి గారు ఆయన కొంచెం క్రిస్ప్‌గా ఉంచడం కోసం కొన్ని లేపేస్తారు. కొన్ని ఎగరేస్తారు. ఓకే. ఈ సినిమాలో గూడా కొంచెం డ్రామా అన్నది తగ్గించడం ఆయనే తగ్గించారు అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ ఇయన్నీ వదిలేస్తే లార్జ్‌లో ఎడిటింగ్ కూడా బానే ఉంటుంది. ఇంకా సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా వాళ్ళకిచ్చిన దాంట్లో వాళ్ళు బానే చేశారు. ఒకళ్ళు తక్కువ చేశారు, ఒకళ్ళు ఎక్కువ చేశారని గాదు గానీ, బేసిక్‌గా రైటింగ్‌లో సుజీత్ గారు రాసుకున్న దాంట్లోనే కొంచెం అటు ఇటు అవడంలో సెకండ్ హాఫ్‌లో కొంచెం క్యారెక్టర్‌లో అనుకున్నంత డెప్త్ రాలేదు. లేకపోతే ఎడిటింగ్‌లో పోయిందో మరి నాకు తెలీదు గానీ, ఇయన్నీ వదిలేస్తే అగైన్ కమింగ్ టు ద జోన్ 'ఓజీ' దీని రివ్యూలు అనవసరం అబ్బా! మీకేం గావాలో ఈ సినిమా హైప్ జూసి, ప్రమోషన్‌లు జూసి మీకేం గావాలో మీరొక కొలిక్కొచ్చేసుంటారు. మీ వైబు, నా వైబు మ్యాచ్ అయితే ఎళ్ళిపోండి సినిమాకి. ఫస్ట్ హాఫ్ ఒకటే కాదు సెకండ్ హాఫ్ చెప్తాను కదా! సెకండ్ హాఫ్ ఎత్తుకోవడం 2 అద్భుతమైన సీక్వెన్స్‌లుంటాయి. మళ్ళీ ఆహ్, అసలు ఆ పోలీస్ స్టేషన్ సీక్వెన్స్ ఉంటుందబ్బా! నిజంగా అక్కడ రైటింగు అద్దిరిపోయిందనిపించింది. మనం ఫస్ట్ టీజర్‌లో చూసాం గదా! గావడే అని పవన్ కళ్యాణ్ గారు అరుస్తూ ఒక పోలీస్ స్టేషన్ సీక్వెన్స్ జరుగుతుంది. ఆ సీక్వెన్స్‌లో పవన్ కళ్యాణ్ గారుంటారు. దిస్ ఈజ్ లైక్ అన్‌ఫిల్టర్డ్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారికి జస్ట్ సీన్ ఇది అండి. మీరు లైక్ మీరు ఒక వైబులో యాక్ట్ చేయాలి అని చెప్పినట్టుంది. ఎందుకంటే ఆ సీన్‌ని ఎవరు డైరెక్ట్ చేయగలరు. పవన్ కళ్యాణ్‌ని ఆ సీన్‌లో డైరెక్ట్ చేయగలరు అని నేనైతే అనుకోవట్లేదు. దట్ ఈస్ జస్ట్ పవన్ కళ్యాణ్ బీయింగ్ హిమ్‌సెల్ఫ్. పవన్ కళ్యాణ్ నేనే డైరెక్టర్ ఈ సీన్‌కి. సో, నేను చేస్తే ఎట్టుంటుంది అనుకోని ఆయన చేశారు అంతే. నా మైండ్‌లో అయితే అట్లే తిరుగుతుంది. దాని తర్వాత వచ్చే ఒక ఎలివేషన్ సీను చెప్తున్నాను కదా! ఒక్కొక్క మోమెంట్ గుర్తొస్తున్నప్పటికి రేపు కూడా రాత్రే తీసుకున్నాను టికెట్. నిద్ర లేదు కాబట్టి. రేపు మళ్ళీ సినిమాకి ఎప్పుడెళ్తాము అని కుతూహలం పెరిగిపోతుంది నాకు. సో, రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ప్రియాంక, అరుళ్ ఆవిడ ఓకే. బానే చేశారు. ఇంకేముంది చెప్పడానికి? ఇంకంతే అండి. మీరు చెప్పా కదా! పవన్ కళ్యాణ్ ఎట్ హిస్ పీక్ ఫైనెస్ట్ పవన్ కళ్యాణ్ సర్వీస్ చూడాలనుకుంటే వెళ్ళిపోండి. అంతే వేరే మాటలే వెళ్ళిపోండి. ఇది రివ్యూ అయితే కాదు. ఆఫ్‌కోర్స్ థంబ్‌నెయిల్‌లో రివ్యూ అనే పెడతా. బట్ రివ్యూ కాదిది. ఇది నా హైప్‌ని నేను చెప్పుకోవాలి అనుకొని చేసిన వీడియో. సో, అది 'ఓజీ' మళ్ళీ చూస్తున్నాను జీ. మళ్ళీ చూస్తాను జీ ఈ సినిమాని. 'ఓజీ' కొడుతున్నాం. బై ద వే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈడేంట్రా ఈ రేంజ్‌లో వాగుతున్నాడు అని మీకు నవ్వొచ్చితే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసి వాళ్ళతో పాటు కాసేపు నవ్వుకోండి. మీరు కూడా హైప్‌కి, వైబ్‌కి మ్యాచ్ అయితే మీరు చూసి కాసేపు హైప్ ఫీల్ అవ్వండి. వీడియో మీద మీకేమన్నా థాట్స్ ఉంటే కామెంట్స్ ద్వారా చెప్పండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై.